Hi, hello and welcome to MathPay. In this video, we are going to discuss about the previous year questions from the chapter Progressions. So Progressions లో పాలిసెట్ ఎగ్జామ్ లో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్స్ ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది చూసే ముందు మీరు ప్రోగ్రెషన్ చాప్టర్ లో మనకు ఏ టాపిక్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఆల్రెడీ ప్రోగ్రెషన్ చాప్టర్ గురించి ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. సో ఇప్పుడు ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. సో మనకి ప్రోగ్రెషన్ చాప్టర్ నుండి 4 మార్క్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 4 మార్క్స్. ఆ 4 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అన్ని ఫుల్ టాస్ క్వశ్చన్స్, అంటే ఫుల్ టాస్ బాల్ వేస్తే మనం ఈజీగా 6 కొట్టచ్చు. అలానే అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. 2015 లో 4 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పైన వచ్చాయి అండ్ రిమైనింగ్ 2 క్వశ్చన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద వచ్చాయి. సో ఇప్పుడు నేను ఆ జామెట్రిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ మనకి రెడ్యూస్ అయిందిగా, ఆ క్వశ్చన్ తీసేసి ఓన్లీ 2 క్వశ్చన్ చెప్తున్నా, చూద్దాం. In the nth term of the progression 63, 65, 67 and 3, 10, 17 are same, then n equals to what? ఏంటంటే ఇక్కడ ఒక సిరీస్ ఉంది, ఇక్కడ ఒక సిరీస్ ఉంది, ఇక్కడ ఒక ప్రోగ్రెషన్ ఉంది, ఇక్కడ ఒక ప్రోగ్రెషన్ ఉంది. nth term are same. సో ఇందులో nth term ఇక్కడ nth term అండ్ ఈ ప్రోగ్రెషన్ లో nth term are same, then find n. అంటే ఇప్పుడు ఈ సిరీస్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే, ఈ సిరీస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఒక్క టర్మ్ మాత్రం సేమ్ వస్తుంది. అది ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి మరి? మనకు ఎంత టర్మ్ అనగానే ఏఎన్ ఫార్ములా గుర్తు రావాలి. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 టు డి. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఈజీగా ఎంత టర్మ్ అంటే ఏ టర్మ్ అది ఈక్వల్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఫ్రమ్ దిస్ సిరీస్ వాట్ ఈస్ ఏ? ఏ అంటే ఏంటి? ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్ 63. నెక్స్ట్ డి. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటేనే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎలా చేయాలి? a2 మైనస్ a1 అంటే 65 మైనస్ 63 ఎంత వస్తుంది? 2. ఇక్కడ కూడా 67 మైనస్ 65 2. సో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో an ఈక్వల్ టు a ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ t. సో ఆ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? an ఈక్వల్ టు a అంటే 63 కదా, 63 ప్లస్ n మైనస్ 1. సో n వాల్యూ తెలియదు మనకి, ఇంటూ d. d is 2. సో ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఇట్లా 2 తో మల్టిప్లై చేద్దాం, ఈ 2 టర్మ్స్ తో. సో an ఈక్వల్ టు 63 ప్లస్ n ఇంటూ 2 ఇంటూ n, 2n మైనస్ 2 1 2. 63 మైనస్ 2 ఎంత వస్తుంది? ఇక్కడ an ఈక్వల్ టు 61 ప్లస్ 2n. an టర్మ్ అది అక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ సెకండ్ సిరీస్ ఉందిగా, ఇక్కడ an టర్మ్ ఏంటో రాద్దాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? a is 3 అండ్ d కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 10 మైనస్ 3 10 మైనస్ 3 7. ఇక్కడ కూడా n టర్మ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ an ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? an ఈక్వల్స్ టు 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 3 ప్లస్ 7 ఇంటూ n 7n మైనస్ 7. an ఈక్వల్స్ టు 3 మైనస్ 7 మైనస్ 4 కదా, సో 7n మైనస్ 4. ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ మనకి హింట్ ఇచ్చాడు ఏంటంటే nth టర్మ్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్ అండ్ nth టర్మ్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్ ఆర్ సేమ్. సో ఈ 2 nth టర్మ్స్ ఆర్ సేమ్ అంటే అవి రెండు ఈక్వల్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 7n మైనస్ 4 ఈక్వల్ టు 61 ప్లస్ 2n. 7n మైనస్ 4 ఈక్వల్ 61 ప్లస్ 2n. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి n వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను 2n ఇట్ ట్రాన్స్పోజ్ చేస్తాం, ఈ మైనస్ 1 ఇట్ ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమైంది? 7n 2 ఇట్ వస్తే మైనస్ 2n ఈక్వల్ టు 61 మైనస్ 4 ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 4. 7 మైనస్ 2 ఇట్ ఇస్ 5n 65. సో క్యాన్సిల్ చేసి 5 1 జా 5 5 1 జా 5 5 3 జా 15. సో n ఈక్వల్ టు 13. సో 13th terms are equal in the both progressions. Options ఏమున్నాయి? 10, 11, 12, 13. సో ఆప్షన్ 4 is the correct answer. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1 plus 2 plus 3 plus so on plus n, 1 plus 3 plus 5 plus so on plus 2n minus 1. సో ఇవి సమ్ చేసి ఇది కూడా సమ్ చేసి డివైడ్ చేస్తే ఆప్షన్ ఏదో చూడాలి మనం. సో న్యూమరేటర్ లో ఏముంది? ఉన్న ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కామన్ డిఫరెన్స్ ఏముందిగా? 2 minus 1 1, 3 minus 2 1. పర్ఫెక్ట్. డినామినేటర్ లో ప్రోగ్రెషన్
3 minus 1 2, 5 minus 3 2. రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. సో సమ్ ఆఫ్ n terms in the arithmetic progression ఫార్ములా ఉంది మనకి S1 equals to n by 2 to a plus n minus 1 into d. ఇంకో ఫార్ములా కూడా ఉంది S1 equals to n by 2 of a plus l. సో ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ తెలుసు కదా, ఇక్కడ l ఉంది లాస్ట్ టర్మ్, ఇక్కడ లాస్ట్ టర్మ్ 2n minus 1 ఉంది. సో మనం సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తే బెస్ట్. ఫస్ట్ యూజ్ చేస్తే కూడా వస్తుంది, బట్ సెకండ్ ఫార్ములా తొందరగా వస్తుంది. Sn equals to n by 2 of a plus l. సో న్యూమరేటర్ లో డినామినేటర్ ని ఆ ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఏమొస్తుందంటే ఫస్ట్ n by 2 ఆఫ్ a ప్లస్ న్యూమరేటర్ లో a ఫస్ట్ టర్మ్ ఏంటి 1 ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ n. సో 1 ప్లస్ n బై డినామినేటర్ n by 2 ఆఫ్ a డినామినేటర్ లో ఫస్ట్ టర్మ్ ఏంటి 1 ప్లస్ l డినామినేటర్ లాస్ట్ టర్మ్ ఏంటి 2n minus 1. 2n minus 1. సో ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. సో మరి ఇక్కడ ఈ n by 2 క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్ గా ఇక్కడ ఏమి ఉంది, ఇక్కడ 1 ప్లస్ n ఉంది కదా, నేను n ప్లస్ 1 అని రాస్తున్నా. n ప్లస్ 1 బై డినామినేటర్ ఏమి ఉంది 2n. సో n ప్లస్ 1 బై 2n. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం కి మనం ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ లాస్ట్ టైం తెలిసింది కదా, ఇది యూజ్ చేస్తే తొందరగా వస్తుంది అంతే. So now let us see the questions which we got in the year 2016. First question ఏంటంటే how many 2 digits numbers are divisible by 6? How many 2 digit numbers are divisible by 6? So ఎన్ని 2 digit numbers 2 తో divisible అయిపోతాయి అంటున్నాడు. So take some 2 digit numbers which are divisible by 6. ఏంటవి? 10 is a 2 digit number not divisible by 6. 11, 12 is divisible by 6. So 12. Next 18, 24, next up to what is the last 2 digit number? Biggest 2 digit number 99. 99 is not divisible by 6. 98, 97, 96. 96 is divisible by. So ఇలా ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఆల్ నెంబర్స్ ఆర్ divisible by 6, రైట్? సో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? n వాల్యూగా మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n గా. సో an ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. an ఈక్వల్స్ టు a plus n minus 1 into d. a plus n minus 1 into d. So an అంటే లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఏంటి మనకి 96, రైట్? సో 96 ఈక్వల్ టు a ఫస్ట్ టర్మ్ ఇస్ 12 ప్లస్ n minus 1. n మళ్ళీ తెలియదు మనకి ఇంటూ d. d is the common difference. డిఫరెన్స్ ఎంత 6 గా ఇంటూ 6. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే 12 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు 96 minus 12 ఎంత వస్తుంది? 84. సో 84 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది 6 ఇంటూ n 6n 6 ఇంటూ 1 సో -6 డన్. మళ్ళీ ఇక్కడ 6 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ 84 ప్లస్ 6 90. సో 90 ఈక్వల్ టు 6n 6 ట్రాన్స్ఫర్ చేసేద్దాం. n ఈక్వల్ టు 90 by 6. సో క్యాన్సిల్ చేస్తే 6 1 జా 6 3 లెఫ్ట్ 6 5 జా 30. 15 టర్మ్స్ ఉంటాయి అన్నట్టు. సో దేర్ ఆర్ 15 టర్మ్స్ 52 digit numbers which are divisible by 6. సో ఆప్షన్స్ 12 15 10 17. 15 is the correct answer. Next question, if the second term of AP is 4 and sixth term is 16, then it's 11th term. సో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. సో సెకండ్ టర్మ్ ఇచ్చాడు, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు, 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈజీ చూద్దాం ఎలాగా. సెకండ్ టర్మ్ అంటే a2 కదా. సో a2 is 4. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ అంటే a6 is 16. ఆస్కింగ్ ద 11th టర్మ్. a11 ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు a11 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు an ఫామ్ లో ఉందిగా. an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a తెలియాలి. a అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఇక్కడ మనకు సిరీస్ తెలియదు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏంటో తెలియదు. d కావాలి. d అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. సిరీస్ తెలియదు కాబట్టి కామన్ డిఫరెన్స్ కూడా తెలియదు. n కావాలి. n అంటే ఏంటి? n ఇస్ ద 11th టర్మ్. సో మనం ఫస్ట్ ad ఫైండ్ అవుట్ చేయాలి. ad ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఇవి మనకు హింట్స్ ఇచ్చాడు. a2 a6. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే బై యూజింగ్ దట్ సేమ్ ఫార్ములా a2 ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, రైట్? ఇలా రాసుకోవచ్చుగా. ఇది a1 అనుకో, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ n వాల్యూ ఏంటి? 2 కదా. మనకు ఆల్రెడీ a2 వాల్యూ తెలుసు. a2 వాల్యూ 4. సో 4 ఈక్వల్ టు a ప్లస్
n is 2, 2 minus 1, 1, 1 into d. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, a6 ఈక్వల్ టు ఏ టర్మ్ బదులు ఏనే ప్లస్ n మైనస్ 1 అంటే 6 మైనస్ 1 5 ఇంటూ డి 5d ఇంటూ 5d. మనకి a6 వాల్యూ తెలుసుగా 16 ఈక్వల్ టు a ప్లస్ 5d. టేక్ ఇట్ as equation number 2. Now what I am doing, I am subtracting equation 1 and equation 2. So equation 1 minus equation 2. అప్పుడు ఏమొస్తారు ఇక్కడ a plus d equal to 4. Second equation a plus 5d equal to 16. So subtracting. Whenever we are doing subtraction, the second sign of the second equation will change. A minus a cancel. D minus 5d minus 4d equal to 4 minus 16 minus 12. Minus minus cancel. Transpose 4. D equal to 12 by 4. అంటే ఎంత? D equal to 3. కామన్ డిఫరెన్స్ వచ్చింది మనకి. D వచ్చింది. ఇప్పుడు A రావాలి. ఇప్పుడు ఈ D వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. ఏ వాల్యూ వస్తుంది ఇక? ఇక్కడ ఏముంది? 4 ఈక్వల్ టు A ప్లస్ D అంటే A ప్లస్ 3 ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 4 మైనస్ 3 అంటే A వాల్యూ 1. సో ఫస్ట్ టర్మ్ ఇస్ 1 అండ్ ద కామన్ డిఫరెన్స్ ఇస్ 3. సో ఈజీగా ఇదో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి A11th టర్మ్ వస్తుంది. సో A11 ఈక్వల్ టు A ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 ప్లస్ n అంటే 11th టర్మ్. 11 మైనస్ 1 అంటే D కామన్ డిఫరెన్స్ ఏంటి? 3. సో 1 ప్లస్ 11 మైనస్ 1 10. 10 ప్లస్ 3 11 minus 1 10. 10 into 3 30. So 1 plus 30 31. So the 11th term is 31. By the given options 29, 33, 34, 31. So option 4 is the correct answer. Next question. Which term of the AP 24, 21, 18 so on is the first negative? So ఇక్కడ ఏంటంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ నెగటివ్ టర్మ్ ఎన్నో టర్మ్ వస్తుంది. అది 6th టర్మ్, 7th టర్మ్, 8th టర్మ్, 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సిరీస్ ని మనం సిరీస్ ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ ఏముంది? 24, 21, 18. డిఫరెన్స్ ఎంత ఉంది? 3 రైట్. -3 ఇస్ డిఫరెంట్. 3 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 24 minus 3 21. 21 minus 3 18. So 18 minus 3 24, 21, 18. 18 minus 3 15. 15 minus 3. So common difference minus 3 ఉంది కాబట్టి 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 15 minus 3 12. 12 minus 3 9. 9 minus 3 6. 6 minus 3 3. 3 minus 3 0. 0 minus 3 minus 3. ఫస్ట్ నెగటివ్ టర్మ్ వచ్చిందిగా. ఇది ఎన్నో టర్మ్ ఇప్పుడు? ఇది 1 2 3 4 5 6 7 8 9 10. So 10th term is the first negative term. 10th term option 1 is the correct answer. Next question. If A equal to 2, D equal to 2, then S 15. So sum of 15 terms. Sn formula ఏంటి? Sn equal to లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి Sn equals to n by 2 of 2A plus n minus 1 into D. So values లో సబ్స్టిట్యూట్ చేయడమే. S15. 15 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. 15th టర్మ్. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ రైట్. సో n వాల్యూ 15. 15 by 2 into 2A. ఏ టర్మ్ ఏంటి? 2. సో 2 2 జా 4 plus n minus 1. n వాల్యూ 15. 15 minus 1 14. 14 into D. D వాల్యూ ఏముంది మనకి? 2. సో 14 into 2. సో ఇక్కడ 2 15 క్యాన్సిల్ అవ్వదు, అలానే పెట్టేద్దాం. 15 by 2. 4 plus 14 2 ja 28. 28 plus 4 32. So ఇక్కడ 2 1 ja 2 16 ja 15 into 16. 15 16 ja చేస్తే మనకు వస్తుంది ఆన్సర్. ఇక్కడ 15 16 ja చేద్దాం. 15 into 16. 6 5 ja 30. 6 1 6 7 8 9. 1 5 ja 5. 1 1 ja 1 0 4 2 2 4. So S15 equal to 240. So option 3 is the correct answer. Next question. Which is the 3-digit number is divisible by 7? So in the given option, which number is divisible by 7? ఇందులో 7th డివిజిబుల్ అయిన నెంబర్ ఏంటో చూడాలి. డైరెక్ట్ అన్ని 7th డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇదే 7th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉంటుంది. డివిజన్ చేసినా సరిపోతుంది. డివిజనే కాకుండా మనకు 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఒక చిన్న ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవచ్చు. మల్టిపుల్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్ అని. ఎలా అంటే
లాస్ట్ డిజిట్ డబుల్ చేయండి. లాస్ట్ డిజిట్ 3 ఉందిగా, 3 డబుల్ చేస్తే ఏమొస్తుంది 6. సో ఈ డబుల్ చేసిన నెంబర్ ని ఫస్ట్ డిజిట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 14 minus 6 ఎంత వచ్చింది 8. ఈస్ 8 మల్టిపుల్ ఆఫ్ 7? నో. సో ఇది డివిజిబుల్ కాదు. ఈ మన ఆన్సర్ చూద్దాం. 133 లాస్ట్ డిజిట్ 3 డబుల్ చేస్తే ఏమొస్తుంది 6. సో ఇక్కడ 8 డిజిట్ మిగిలిన మళ్ళీ మనకి 2 డిజిట్స్ 13 ఉందిగా. సో 13 minus 6 ఎంత వస్తుంది 7. ఈ 7 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 7. yes. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6 ఈ 2 క్వశ్చన్స్ 2017 ఇయర్ లో వచ్చినాయి. 1 plus 1 plus 1 plus 1 plus up to so on n terms. ఈ సమ్ చేస్తే ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక లాస్ట్ టైం ఏంటి n is not the last term here. లాస్ట్ టైం కూడా 1 వస్తారు ఇక్కడ. ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి n ఉన్నాయి. సో 1 plus 1 plus 1 plus అన్ని 1 plus 1 plus 1 plus 1 plus 1 plus what is the last term in this? లాస్ట్ టైం ఏమొస్తుంది? లాస్ట్ టైం కూడా 1 వస్తుంది. ఎందుకు అంటే డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ 1 minus 1 0 కామన్ డిఫరెన్స్ 0 ఉంది కాబట్టి 1 1 1 1 1 సిరీస్ మొత్తం అత్తుండే ప్రోగ్రెషన్ మొత్తం 1 ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ అంటే L 1, ఫస్ట్ టర్మ్ కూడా 1 ఈక్వల్ టు 1. సమ్ పాయింట్ అవుట్ చేయాలి. మనకు లాస్ట్ టైం తెలిసింది కాబట్టి సెకండ్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఏంటది? Sn ఈక్వల్స్ టు n/2 ఆఫ్ a ప్లస్ l. సో మనకు ఇప్పుడు ఏముంది n/2 ఆఫ్ a ప్లస్ l. a అంటే ఏంటి 1 ప్లస్ l వాల్యూ కూడా 1. సో ఇక్కడ ఏమొస్తుంది n/2 ఆఫ్ 2. 2 gets cancelled. So the final answer is n. Number of terms, sum of these terms is n. సో నౌ ఇప్పుడు 2017 లో వచ్చిన లాస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రోగ్రెషన్ చాప్టర్ నుండి 1 plus 3 plus 6 plus 10 plus so on up to n నెంబర్ ఆఫ్ టర్మ్స్ సమ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది సాటిస్ఫై అవుతుంది. సో ఇది మనం తీసుకొని ప్రూవ్ చేస్తే చాలా పెద్ద డెరివేషన్ వస్తుంది. ఇప్పుడు అంత పెద్ద డెరివేషన్ అవసరం లేదు, షార్ట్ కట్ లో కూడా చేయొచ్చు. ఎలా అంటే సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ కదా అడిగేది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీగా 3 టర్మ్స్ తీసుకుంటున్నా. ఏంటా 3 టర్మ్స్? 1 3 6. సమ్ చేస్తే ఏమొస్తుంది 1 plus 3 plus 6. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత వచ్చింది 9 plus 1 10. అంటే n టర్మ్స్ తీసుకున్నాం మనం 3 టర్మ్స్ రైట్. n వాల్యూ 3 తీసుకుంటే మనకి సమ్ 10 రావాలి. సో ఇప్పుడు n వాల్యూ 3 ని ఈ ఆప్షన్ 1 2 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఆప్షన్ అయితే మనకు 10 ఇస్తుందో అది కరెక్ట్ ఆప్షన్. ఇందులో ఏ ఆప్షన్ 10 ఇవ్వకుంటే మన 4th ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఈచ్ ఆప్షన్ లో n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ n, సో మనకి n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఆఫ్ n plus 1 అంటే 3 plus 1 4, n plus 2 3 plus 2 5 by denominator 4. 4 4 cancel, 3 5 15. ఇక్కడ మనకు కావాల్సిన 10. సో ఆప్షన్ 1 ఇస్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. n వాల్యూ 3 కదా. 3 ఆఫ్ 3 plus 1 4, 3 plus 2 5 by 8. సో 4 1 4 2 ఏమొచ్చింది ఇక్కడ 3 5 15 by 2. మనకు కావాల్సింది 10. ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. n వాల్యూ 3 అంటే 3 ఆఫ్ 3 plus 1 4, 3 plus 2 5 by 6. 3 1 3 2 2 1 2 2. సో ఇక్కడ ఇంకా ఏమైంది ఓన్లీ న్యూమరేటర్ 2 and 5. 2 into 5 2 5 10. సో మన కావాల్సిన ఆన్సర్ 10 కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2018 లో మనకు 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 4 క్వశ్చన్స్ లో కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది, అది రెడ్యూస్ చేసా. 3 క్వశ్చన్స్ 2018 లో వచ్చిన 3 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద 10th టర్మ్ ఇన్ ఏపీ. సో ఇక్కడ 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఈ అర్థంటే ప్రోగ్రెషన్ లో 10th టర్మ్ ఫైండ్ అవుట్ ఏం చేయాలి మనం? ఏఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సో మనకు 10th టర్మ్ కాబట్టి n వాల్యూ 10. సో a10 ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి 5 కదా, ప్లస్ n-1. n అంటే నెంబర్ ఆఫ్ 10th టర్మ్ ఫైండ్ అవుట్ కాబట్టి 10-1 ఇంటూ డి. సో కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది? సో ఈ రెండు టర్మ్స్ డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. d ఈక్వల్స్ టు 1 - 5 అంటే -4. సో d ఇస్ ద -4. ఒకటి చెక్ చేస్తే సరిపోతారు, ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఏపీ అని చెప్పాడు కాబట్టి ఒక డిఫరెన్స్ చెక్ చేస్తే సరిపోతుంది. సో డి వాల్యూ ఏమొస్తుంది మనకి -4. సో లెట్స్ సింప్లిఫై దిస్. 5 10-1 ఎంత 9. 9 into -4. 9 4 36 -36. సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 36. 5 - 36 is -31. So 10th term is -31. Option 1 is the correct answer.
సో ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ దెన్ బి మైనస్ ఏ. ఇక్కడ సిరీస్ ఉంది ఏబిసి టర్మ్స్, బి మైనస్ ఏ. బి మైనస్ అంటే ఏంటి? డిఫరెన్సే కదా. సో బి మైనస్ ఏ డిఫరెన్స్ ఏమొస్తుందంటే బి మైనస్ ఏ, అండ్ ఇది కూడా డిఫరెన్స్ కదా, సి మైనస్ డి ఈక్వల్ టు సి మైనస్ బి. సో ఆప్షన్ సి మైనస్ బి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా కాకుండా మీకు డౌట్ ఉంటే మీరు ఒక సిరీస్ తీసుకోండి, మీకు నచ్చింది ఏపీ అథమెటిక్ ప్రోగ్రెషన్ 1 2 3 4 5 అథమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకొని బి మైనస్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఈ ఆప్షన్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోతే ఆప్షన్ 2 కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ నేషనల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. సో 1 to 100 నెంబర్స్ నేషనల్ నెంబర్స్ ఉన్నాయి. సమ్ చేయాలంటే 1 + 2 + 3 + అప్ టు సో ఆన్ 100. సో సమ్ ఆఫ్ నేషనల్ నెంబర్స్ మన ఫార్ములా ఉంది కదా, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏంటది? Sn ఈక్వల్ టు n/2 ఆఫ్, ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు a + l. సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి? 100 టర్మ్స్ కదా. సో 100/2 ఆఫ్ a. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఉంది 1 + l, లాస్ట్ టర్మ్ 100. సో ఇక్కడ 2 1s 250s, 50 × 101. సో ఇది మల్టిప్లై చేస్తే మనకు 50 50 వస్తుంది. సో ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్. ఇది మనం నేషనల్ ఫార్ములా. అంతేకాకుండా సమ్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్, టు ఫైండ్ ద సమ్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్ వీ కెన్ యూజ్ ద ఫార్ములా n ఆఫ్ n + 1/2. సో ఇది యూజ్ చేసుకోవడం సేమ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 100 కదా. సో 100 ఆఫ్ n + 1 అంటే 101/2. 2 1s 250s. మళ్ళీ ఇక్కడ ఏం మిగిలింది? 50 ఆఫ్ 101. సో ఇది మల్టిప్లై చేసినా ఇదే వస్తుంది కదా, 50 50. టూ 2019 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 10th టర్మ్ ఆఫ్ ఏపీ. సో ఇక్కడ సిరీస్ ఇచ్చాడు, 10th టర్మ్ అంటే ఫైండ్ చేయండి. సేమ్ క్వశ్చన్ విత్ సేమ్ నెంబర్స్ ప్రీవియస్ ఇచ్చాడు కదా. సో రైట్ ఆప్షన్ 1 -31. అక్కడ చూసాం ఎలా వచ్చేదో. రైట్. నెక్స్ట్ విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 21 18 15 సో ఆన్ ఇస్ -30. సో ఈ సిరీస్ లో -30 ఉందట, అంటే 21 18 15 అప్ టు సో ఆన్ -30 కూడా ఉంది. ఇది ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది 10th టర్మ్, 16th టర్మ్, 18th టర్మ్, 17th టర్మ్, 19th టర్మ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? an ఫార్ములా. an ఫార్ములా ఏంటి? an ఈక్వల్ టు a + n-1 ఇంటూ d. సో d ఏంటి? కామన్ డిఫరెన్స్ కదా. d వాల్యూ ఏమొస్తుంది? 18 - 21 -3. సో a ద ఫస్ట్ టర్మ్ ఈస్ 21. సో ఇది తీసుకెళ్ళి అదో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి n వాల్యూ వస్తుంది. సో ఇదేగా an. సో -30 ఈక్వల్ టు a ఫార్ములా a ప్లస్ అంటే 21 ప్లస్ n-1. n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n-1 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ d ఇంటూ -3. ఈ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది? -30 -21. -30 -21 ఇస్ -51 ఈక్వల్ టు మళ్ళా ఇది యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నా -3. ఇప్పుడు -3 ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్ అవుతుంది. -51/3 ఈక్వల్ టు n-1. మైనస్ క్యాన్సల్. ఇక్కడ 3 1s 3 1s 3 3 17s. సో 17 ఈక్వల్ టు n-1. 1 ట్రాన్స్ఫర్ చేస్తే n ఈక్వల్ టు 17 + 1. సో n వాల్యూ ఇస్ 18. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీనింగ్ ఏంటంటే ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్ లో 18th టర్మ్ అనేది -30. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏపీ సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 2a + n-1 ఇంటూ d, n/2 a + n-1 ఇంటూ d, n²/2 2a + n-1 ఇంటూ d, నన్. సో ఆప్షన్స్ అన్ని దగ్గర నియరెస్ట్ సేమ్ టర్మ్స్ తోటే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 2a + n-1 ఇంటూ d. నౌ ఫైనల్లీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్, 2020 ఇయర్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మనకు 2020 లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 4 లో 2 క్వశ్చన్స్ అబౌట్ ఏపీ, 2 క్వశ్చన్స్ అబౌట్ జీపీ. జీపీ క్వశ్చన్స్ స్కిప్ చేసి అథమెటిక్ ప్రోగ్రెషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 4 7 10 సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ దెన్ సమ్ ఆఫ్ 15 టర్మ్. సో ఇక్కడ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది, ఇవి ఏపీలో ఉన్నాయట. మనకు సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, అంటే S15 ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. అంటే ఇక్కడ n వాల్యూ ఏంటి? S15 is we have to find n value of 15
A means the first term ఏంటి ఇక్కడ 4 and the D the common difference ఏంటి ఇక్కడ 7 minus 4 కదా 7 minus 4 ఎంత వస్తుంది 3 సో కామన్ డిఫరెన్స్ ఇస్ 3 సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంటో తెలుసా లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి ఏంటది Sn equals to n/2 of 2a plus n minus 1 into D so S15 equal to n/2 n value 15/2 of 2a 2 into a value 4 గా 2 4 जा 8 plus n minus 1 n value ఏంటి 15 minus 1 14 into D value 3 so simplify చేసుకుంటూ పోతే మనకు 15/2 it is not divisible so write as it is 14 3 जा 3 4 जा 12 3 1 जा 3 42 plus 8 50 into 50 2 1 जा 225 जा so 15 into 25 ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 25 15 जा 5 5 जा 25 5 जा 10 11 12 1 5 जा 5 1 2 जा 2 5 7 3 375 is the correct answer option 3 last question is 10th term of AP so ఇక్కడ అర్థండే ప్రోగ్రెషన్ ఇచ్చాడు 10th term అంటే A10 ఫైండ్ అవుట్ చేయాలి A10 is what so n value is 10 ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి ఇచ్చిన సిరీస్ లో 13 and the common difference ఏంటి 8 minus 13 8 minus 13 is minus 5 సో ఇప్పుడు ఈ వాల్యూస్ అని మనం ఏజెన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి ఏజెన్ ఈక్వల్ టు a plus n minus 1 into D so A10 equal to A first term is 13 right 13 plus n minus 1 అంటే 10 minus 1 9 into D value ఏంటి minus 5 so 13 9 5 is 45 plus into minus 13 minus 45 5 minus 3 2 4 minus 1 3 big number minus కొట్టి minus 32 so the 10th term is minus 32 here is the option 1 is the correct answer I hope you have understood well about the progression chapter and these previous year questions ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్స్ లోంచి ఆర్ ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇట్ ఓకే నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కమ్ విత్ ద కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఏ టాపిక్స్ నేర్చుకోవాలో ఆ వీడియోతో వద్దాం సో మీన్ వైల్ యు స్టే కనెక్ట్ విత్ మ్యాథ్ థ్యాంక్ యూ